హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఏకదంతాయ నమః. విఘ్న వినాయకాయ నమః. వాగ్దేవై నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వాగ్దేవై నమః. వాగ్దేవి కృపా కటాక్ష సిద్ధిరస్తు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతా శారదా దేవి, స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ సత్ సనాతన నారద మహాముని, శంకరాచార్య గురు పరంపరకు, మధ్వాచార్య గురు పరంపరకు, రామానుజాచార్య గురు పరంపరకు, ఆది గురువే నమః. గురు దత్తాత్రేయాయ నమః. గురు దక్షిణామూర్తి మేధాదేవి సమేత గురు దక్షిణామూర్తి సద్గురు సాయినాథ్ సర్వగురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. అందరికీ నా యొక్క హైందవ ధర్మపు, సనాతన ధర్మపు, ప్రపంచంలో ఉండు ప్రతి ఒక్క జీవకోటికి ఈ యొక్క చైత్ర మాసంన శుక్లపక్షంన నవమి దినతిథి దినేన పునర్వసు నక్షత్ర దినేన శ్రీ రామచంద్రుల జన్మదినేన శ్రీరామ జన్మదినోత్సవం నాడు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎవరు ఈ యొక్క వీడియోని చూస్తున్నారో హైందవ ధర్ములకు ఒక్కసారి రామ సీత లక్ష్మణ శత్రుఘ్న హనుమ సమేత ఓంకారంతో జై కారం చెప్తున్నాను. ఓంకారంతో జైకారం అంటే ప్రణవనాదం ఓంకారం, ఆ నాదంలోనే జైకారం. ప్రతి ఒక్క మనము ఏం చెప్పాలన్నా ఓంకారంతోనే చెప్తాం. మళ్ళీ ముగించేటప్పుడు మనము జైకారంతోనే చెప్తాం. మన సనాతన ధర్మం మనకి చెప్పినది ఇతిహాసాలు ఎన్నో ఉంది. మనం తెల్లవారు లేస్తే, కూర్చుంటే, కొనుక్కుంటే, మాట్లాడితే కూడా సనాతన ధర్మం ఇట్లుండాలా అని కూడా చెప్తుంది. ఈ యుగ ధర్మంలో ఎన్నో నిలుస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీతో ఈ రామనవమి శుభాకాంక్షలతో, రామనవమి యొక్క అనుగ్రహంతో, వాల్మీకి మహర్షి ఒక అనుగ్రహంతో, శ్రీరాముడి గురించి రాసిన శ్రీ మహాన్ కవి ఋషి శ్రీ వాల్మీకి మహర్షి యొక్క రామాయణంలోని కొన్ని ముఖ్య ఘటనల్ని సీతమ్మ వారితో ఎత్తుకొని ఆ సీతాదేవి యొక్క ఆ తల్లి యొక్క వైభవము, ఆ తల్లి యొక్క బాధ, ఆ తల్లి యొక్క సంతోషం, ఆ తల్లి యొక్క కష్టం అన్నీను ఇందులో సీతాదేవి ముఖ్యంగా ప్రాముఖ్యత నేను మీ అందరితో పంచుకోవాలని ఆ సీతాదేవి అనుగ్రహంతో, ఆ వాగ్దేవి అనుగ్రహంతో, రాముల అనుగ్రహంతో, ఆ వాల్మీకి మహర్షి యొక్క కృపా కటాక్షంతో మీ ముందుకి నా వంతు ఆ వాగ్దేవి నాకు ఏమి ఆ స్మృతి అంటే ఏమి జ్ఞానం ఇస్తుందో ఆ జ్ఞానముతో మీ ముందు పంచుకుంటాం. ఇది ఈ యొక్క సీతాదేవికి బంగారు సీత, కనక సీత, కనకం అంటే బంగారు సంస్కృతంలో అంటాము, కనక సీత అంటారు, బంగారు సీతాదేవి అంటారు. ఇది నేను చెప్పేటప్పుడు కొంచెం అక్షరాలు వెనక్కి ముదిరిపోవచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ యావది నేను బుక్ కానీ లేకపోతే వేరే రాసిందేది కానీ నేను ఏమి పెట్టుకోలేదు. ఆ దేవి ఇక్కడ నాకు ఏమి స్మృతిస్తుందో ఆ స్మృతిని నా యొక్క వాక్యాలతో, ఆ వాగ్దేవి చెప్పిన వాక్యాలతో మీతో పంచుకుంటాను.
దీన్ని వినండి. ఎప్పుడైనా వినింటారో లేదో తెలియదు, కానీ అంత ముచ్చటగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు అంతే ముచ్చటగా ఉండొచ్చు కదా. రాములది ఎన్నో యుగాల నాటిది. వింటా వింటా ఇంకా వినాలా అనిపిస్తుంది కదప్ప. సీతారాములే రామయ్య తెలియదు. మనం రామ అంటే ఎప్పుడో త్రేతాయుగంలో దాన్ని ఇప్పటికీ మనం చెప్తూ ఉండామంటే ద్వాపరయుగంలో చెప్పుకుంటున్నాము, కలియుగంలో చెప్తూ ఉన్నాము. సాక్షాత్ శ్రీ మహాదేవుడు శివుడు పార్వతీదేవి కూడా ఈ యొక్క రామకథని చెప్తారు అని ఇతిహాసాల్లో ఉంది. రాముడు లేదు అని వాదించే వాళ్ళు ఎందరో ఉన్నారు. రామాయణం జరగలేదు అని వాదించే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అయోధ్య నిజమే కదా, అయోధ్య నగరం ఉంది కదా, లంకా నగరం ఉంది కదా, మిథిలా నగరం ఉంది కదా. ఇన్ని ఉన్నా కూడా నమ్మని పరమ ద్రోహులు ఎందరో ఉన్నారు. వారికి రాముల మంచి బుద్ధిని, మనకందరికీ రాముల యొక్క ఆశీర్వాదం కలదు. ఒక్కసారి సీతామాతకి జై. సీతమ్మ తల్లి ఎంతటి అదృష్టవంతురాలు, ఎంతటి మహాత్యాగి, ఎంతటి కష్టపడిందమ్మా ఆ సీతమ్మ తల్లి. వనవాసం అంతా అయిపోయి ఉంటుంది. వనవాసం అంతా మన అయోధ్య నగరానికి వచ్చి పట్టాభిషేకం అంతా అవుతుంది. ఆనందంతో సీతమ్మ తల్లి తొలుతూగుతా ఉంటుంది. ఆ సీతాదేవి అంత పరవశంతో ఉన్నప్పుడు ఆనందమే పరమానందం. ఎంత కష్టపడింది నా సీతమ్మ తల్లి. ఆ కష్టంలో కూడా ఆ పరమసాధ్వి ఆనందంలో ఉంటే, కానీ అమ్మకి తెలియకుండానే నవమాసాలు మోస్తున్నప్పుడు, ఆ యొక్క గర్భాశయంలో ఉన్నప్పుడు గర్భవతి అయ్యింది. ఆ గర్భవతి టైంలో రామచంద్రుడు ఆనందంగా ఇద్దరు మాట్లాడుకుంటుంటే సీతమ్మ తల్లికి మనసులో ఓ చిన్న కోరిక కోరింది. నేను మళ్ళీ ఒక కిత అడవిని చూసుకొని రావాలి అంటారు. అడవి ఎందుకమ్మా, ఇప్పుడుదా నువ్వు కష్టాలు నీకు పైకి వచ్చిన, మళ్ళీ అడవిని ఎందుకమ్మా చూసేకపోతావు అని అడుగుతారు రామచంద్ర. ఏమో మనసులో కోరిక వచ్చింది ప్రభు, నేను ఆ యొక్క వనవాసం టైంలో ఆ యొక్క వన్యజీవులంతా చూసింది కదా, మళ్ళీ ఎందుకో ఆ యొక్క ప్రాంతాన్ని చూడాలనిపిస్తుందని సీతమ్మ తల్లి రామచంద్రుని అడుగుతుంది. అంటే తల విధి పరమాత్మను కూడా తొప్పించదనేది తనలోని మాట తనలోనే చెప్పుకుంటుంది సీతాదేవి. కానీ ఇక్కడ జరిగిన కథ ఆ అమ్మ అడగటం ఏమిటో, సీతమ్మ తల్లి మళ్ళీ అడవులకు వెళ్ళటం ఏమిటో భగవంతుని లీల కదా. అక్కడ జరిగిన కొన్ని సమయాసదర్భాలకి అక్కడ ఆ అమ్మ పైన అపవాదం వేసిండేది. మహారాజుగా ఉన్నప్పుడు ఆ రామచంద్ర ప్రభుకి వచ్చి చెప్పటము, వినటము, తన సహోదరుడు లక్ష్మణ పిలిచి, లక్ష్మణ మీ వదిన సీతమ్మ నేను అడవుల కొంచెం పోయి వస్తాను చూడాలంటుంది, నువ్వు అలాగే చెప్పి సీతమ్మ తల్లిని శ్వాసితముల అడవులో వదిలేసరమ్మంటాడు రామచంద్ర ప్రభు. వనవాసం అయ్యింది, వనవాసమై వచ్చింది, మళ్ళీ అడవికి పోతుందే. సీతమ్మ తెలియకడగను, కానీ రామచంద్ర ప్రభు నిర్ధారణ అలా తీసుకున్నాడు. అమ్మవారికి ఏమీ తెలియదు. సీతమ్మ తల్లి లక్ష్మణ మాట కానీ ఎవరి మాట కానీ ఇక్కడ జరగదు. రామచంద్ర ప్రభు ఒక మాట చెప్పాడంటే అది అయిపోయా. ఒకే బాణం ఒకే మాట, మాటకు జవదాతుడు. దశరథ మహారాజు ఒక్క మాటకి అడవులకు వెళ్ళినాడు. ఎవరో ఒక చాకలి వాడు చెప్పిన మాటకి సీతమ్మని పరిత్యాగం చేసేంత ఆలోచన చేస్తాను. సీతాదేవిని లక్ష్మణుడు తోడుకొంపోయి ఆ అడవులో వదిలేస్తా. చూడండి, సువర్ణ సీత, కనక సీత. ఆ సీతాదేవి అక్కడ
వదిలేసినప్పుడు ఆభరణాలంతా ఆ యమ్మ పైన లెక్కలేని బంగారు ఆభరణాలు, కిరీటాలు, వజ్ర వైఢూర్యాలతో ఉంటాయి. అడవిలో వదిలేస్తాక లక్ష్మణుడు చెప్తాడు, అన్నగారు ఇలా చెప్పినారు, నిన్ను అక్కడ అడవిలో వదిలేసి రమ్మన్నారు అంటారు. అదంతా మీకు జరిగిన కథ. అక్కడ ఆ బంగారు సీత తల్లిది, ఆ బంగారు వజ్ర వైడ్యూరాలతో లెక్కలేని సొమ్ములతో సీతమ్మ తల్లిని మిగమిగలాడుతూ ఉంటుంది. అమ్మకి ఎందుకండి సొమ్ములు అయినా కూడా సీతాదేవి ఆ యొక్క బంగారు సొమ్ములతో ఉంటుంది. లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. సీతాదేవి అలమటిస్తుంది. అయ్యో రామచంద్ర, ఎంతటి కష్టం పెట్టావయ్యా నాకి. నేనేమో అడవిని చూడాలంటే, ఈ యొక్క వనమును చూడాలంటే, ఈ వనమును చూసేకి నేను రావాలని నిన్ను అడగటం ఏమిటో, నన్ను తీసుకొని ఇక్కడ లక్ష్మణుడు వదిలితే ఏమిటో. రామయ్య తండ్రి, ప్రభు రామచంద్ర, ఏమిటి నా యొక్క ఇది అంట. సీతమ్మ తల్లి ఒంటి నిండా సొమ్ములున్నాయి. ఆ సొమ్ములను చూసి ఈ బంగారు, ఈ వజ్ర వైడ్యూరాలు, ఈ అడవి ప్రాంతంలో నేనేం చేసుకుంటాను తండ్రి అనుకుంటుంది సీతాదేవి. ఆ గొలవమనే ఆ అర్ధనాదాలు, ఆ యొక్క కష్టం సీతమ్మ తల్లి మనసులో ఒక్కసారి వెనక్కి వెళ్తుంది. సీతాదేవి తన జన్మ రహస్యాన్ని తెలుసుకుంటుంది. కంటిలో ఆ కంటి పాపల్ని నీళ్లు గలగలా రాలిపోతూ ఉంది. ఒక చిన్న నది మాది వెళ్ళిపోతుందేమో తెలియదు. అంత అంత ఏడుస్తోంది సీతాదేవి. అలాగే ఒక మానకిద కూర్చోంది. మనసుని కొంచెం వెనక్కిపోతుంది. తన జన్మాన్ని, అంటే ఈ యొక్క తన జన్మాన్ని వెనక్కి వెళ్ళి చూసుకుంటుంది సీతాదేవి. మిథిలా నగరపు రాజు, మిథిలా నగర రాజు శ్రీ మహారాజు జనక మహారాజుని పుత్రిగా జన్మించిన భూదేవి కుమార్తెగా వచ్చిన శ్రీ సీతమ్మ తల్లి యొక్క కథను వినవండి. సీతమ్మ తల్లి కథను వినవండి. సీతాదేవి కంటిళ్ళకు నాలుగుతున్న ఆ బాష్పాలు, కన్నీరు ధార. సీతమ్మ తల్లి కొంచెం వెనుకపై ఆలోచిస్తా ఉంది. నేను భూదేవిని ఇంకా పుడుతున్నట్నే, జనక మహారాజుకి పుత్రిగా వస్తున్నట్నే, ఆ యొక్క పొలమును దున్నప్పుడు ఆ నాగలికి తగిలిన ఆ బంగారు పెట్టెలో నేను వస్తున్నట్నే, అమ్మ భూమాత, నీ కుమార్తెగా వచ్చినప్పుడు ఆ బంగారు వర్ణములైన ఆ బంగారు పెట్టెలో నేను పైకి వచ్చానని, ఆ బంగారుకు సీతమ్మ తల్లికి ఎంత భాగ్యమండి. ఆ బంగారు వర్ణంలో ఆ యమ్మ జనక మహారాజు చూసి సంతోషపడతాడు. బంగారు పెట్టిని చూసి అప్పుడు ఉండే వాళ్ళంతా చూస్తారు, బంగారు పెట్టి దొరికింది, బంగారు పట్టి దొరికింది అంటే అందులో ఏముంది అని జనక మహారాజుపై చూస్తే, ఆ యొక్క పెట్టిని తెలిస్తే వజ్ర వైడ్యూరాలతో బంగారుతో నిండిన కలకలలాడుతున్న సీతా తల్లి ముద్దుల బిడ్డ సీతమ్మ, వసుధర పుత్రి, భూదేవి పుత్రి సీతాదేవి. ఆ సీతమ్మ తల్లిని చూసి ఆ బంగారుతో వజ్ర వైడ్యూరాలతో ఆ బంగారు చుట్టుకు సీతమ్మ చిన్న పాపగా ఈ యొక్క జనక మహారాజు చేతికి చేరుతుంది. మహారాజు మిథిలా నగరపు రాజు, ఆ మిథిలా నగర రాజుకి బిడ్డలు లేని కారణంగా యజ్ఞం చేసినాక ఈ యొక్క భూదేవిని కనిపెట్టించిన ఆ సీతమ్మ తల్లి అల్లారు ముద్దుగా ఎత్తుకుంటారు. అక్కడ ఉండే రాజులు, పోషకులు, ఆ ప్రజలు సీతాదేవిని జైకారం చెప్తారు. ఆ సీతమ్మని గురించి పొగుడుతారు. బంగారు సీత, బంగారు పెట్టెలో వచ్చిన బంగారు వర్ణపు సీత అంటే, బంగారు వర్ణం అంటే సీతమ్మ అంత అందముగా, అంత బాగుంటుంది. బంగారు కూడా మలిన పడిపోతుంది. ఆ సీతాదేవి యొక్క వర్ణన అంత బాగుంది. వాల్మీకి మహర్షి ఎంత బాగా చెప్పినారో
ఆ మహానుభావుడు చెప్పిండే ఆ వర్ణన మనకు చెప్పేక రాదు. కానీ కొంచెం ఆ అమ్మ వాగ్దేవి చెప్పించింది, చెప్తూ ఉన్నాం మీకు. ఆ సీతమ్మ తల్లి అల్లారు ముద్దుగా పెరుగుతుంది. అమ్మకి సీతమ్మ తల్లి అని పేరు పెడతారు. ఆ నామకరణం చేస్తారు. ఆ నామకరణంలో ఆ యొక్క జనక మహారాజు లెక్కలేనన్ని సొమ్ములు చేసి సీతమ్మని బంగారపుగా తిప్పుతారు. ఆ బంగారుతో ఐక్యమైంది సీతాదేవి. భూమి పుత్రే వసుధర పుత్ర. ఆ సీతాదేవి పెరుగుతూ ఉంటుంది. యుక్త వయసు వస్తుంది. ఆ యుక్త వయసు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ మహారాజు, ఆ యొక్క మన జనక మహారాజు ఆ అమ్మకి సీతమ్మ తల్లికి లెక్కలేనన్ని సొమ్ములు, ఆ అమ్మకి ఆభరణాలు లెక్కలేక బంగారు చీరలతో ఆ అమ్మకి ఆ యొక్క యుక్త వయసు అవుతుంది. అదే సమయాన సీతమ్మ వయసుకు వచ్చింది కదా, వివాహం చేయి తెలిసినప్పుడు విశ్వామిత్ర మహర్షి జతలో వచ్చిన రామచంద్ర ప్రభు సీత యొక్క పరిణయము అవుతుంది. ఇటు దశరథ మహారాజు పుత్రుడు, ఇట్లా జనక మహారాజు పుత్రి, ఇద్దరు కుటుంబాలు చేరి అంగరంగ వైభవం సీతమ్మ తల్లి వివాహం చేస్తారు. ఆ వివాహం చేయనప్పుడు దశరథ మహారాజుని ఇంకా లెక్కలేని బంగారు ఆభరణాలు సీతమ్మ తల్లికి ఇస్తే, జనక మహారాజు లెక్కలేని సొమ్ములు సీతాదేవికి ఇచ్చినారు. ఆడవారికి బంగారు ఆభరణములు, ఆడవారికి బంగారు ఆభరణములు ఎంత ఉన్నను చాలుదంటింది ఈ బంగారు సీత తల్లికి. ఆ సీతాదేవికి ఎంతండి బంగారు, లెక్కలేని బంగారు వైభవంతో కళ్యాణమైంది. సీతాదేవి దశరథ రాముని కొడుకైన రామచంద్ర ప్రభుతో అయోధ్య నగరానికి చేరుకుంటుంది. అయోధ్య నగరంలో ఆనందంగా సీతమ్మ తల్లి ఎంతో ఆహ్లాదంగా జీవనం చేస్తుంది. ఇలాంటి సమయములు రామచంద్ర ప్రభుకి వనవాసం. ఆ వనవాస సమయంలో సీతాదేవి అల్లారిముద్దుగా పెరిగిన లెక్కలేని సొమ్ము అంటే లెక్కలేని ఆభరణాలు ధరించిన సీతాదేవి నారి బట్టలతో రామచంద్ర వెనుక నిలుస్తుంది కదప్ప. ఎంతటి మాయ అండి. బంగారులో జన్మించి బంగారులో పెరిగిన ఆ సీతమ్మ తల్లి వనవాసంలో రాముల వెనుక ఒక నారికట్టు బట్టలతో వెళుతుందండి. ఆ యొక్క జీవనం ఎలా సాగుతుందండి. వనవాస టైంలో అందరూ ఆనందంగా ఉంటారండి. ఆ యొక్క రామచంద్ర ప్రభు లక్ష్మణ ప్రభువుతో సీతమ్మ తల్లి ఆ వనవాసం ఎలా సాగిస్తాననేది కూడా తెలియదండి. అంత ఆనంద పరిస్థితిలో, అంత సంతోషకరమైన పరిస్థితిలో అక్కడ అనుకోకుండా విచిత్రం జరిగిందండి. మరీచిని యొక్క మాయాజలం బంగారు జింక. ఆ రావణ బ్రహ్మ యొక్క నాటకములో మరీచుడు బలి, సీతమ్మ తల్లి అయోమయం. ఆ యొక్క బంగారు జింక అక్కడ తిరుగుతూ ఉంటే సీతమ్మ తల్లి చూసి రామచంద్ర ప్రభుని చూసి, ప్రభు నాకు ఆ బంగారు జింక కావాలి అంటుంది. రాములు చెప్తారు, అమ్మా వైదేహి నీకెందుకమ్మా బంగారు జింక అంటే, ప్రభు నేను పుట్టుకతోనే బంగారుతో పుట్టాను. జనక మహారాజు పుత్రికైన నాకు బంగారము ఎంత ఉన్నది కనకము నాకు తెలియదు. దశరథ మహారాజి కోడలుగా నేనున్నా, దశరథ మహారాజి కోడలుగా నేనున్నా, ఎంత బంగారు ఉందో నాకు తెలియదు. ఎంత బంగారమున్నా నా వద్ద బంగారు జింక లేదు కదా ప్రభు. ప్రభు
బంగారుకేం కొదువు లేదు ప్రభు. కానీ నేను బంగారుతో ఉన్న జనక మహారాజు, బంగారుతో ఉన్న దశరథ మహారాజు ఉన్నా కూడా నా దగ్గర బంగారు జింక లేదు కదా ప్రభు. నాకు ఆ బంగారు జింక కావాలి ప్రభు అని రామచంద్ర ప్రభుని సీతమ్మ తల్లి అడుగుతుంది. సీత, వద్దమ్మా, ఇది మాయ. ఈ అడవి ప్రాంతంలో బంగారు జింకి ఎందుకు వస్తుందమ్మా? మనకి ఈ మాయల వద్దమ్మా అని దశరథ మహారాజు కుమారుడైన రామచంద్ర ప్రభు సీతాదేవికి చెప్తూ ఉన్నాడు. అయినా సీతాదేవి ఆ బంగారు జింక నాకు కానే కావాలని పట్టుపడుతుంది. ఎంత చెప్పినానో వారించినా కూడా సీతమ్మ తల్లి తన మాట తను వినలేదు. అప్పుడు సీత కోసం నేను తెస్తాను అని బంగారు జింక కోసం రామచంద్ర ప్రభు వెళ్ళినప్పుడు ఆ మరీచుని యొక్క మాయా జింకతో రామచంద్రుడు పోతుంటే అక్కడ ఆ యొక్క బాణముతో లక్ష్మణ అని పిలుస్తాడు. రామచంద్ర ధ్వనిలో లక్ష్మణ పిలుస్తాడు. సీతమ్మ తల్లి, లక్ష్మణ, అన్నగారికి ఏమో ఆపద వచ్చిందనైనా, నువ్వు పోయి అన్నని చూసుకోరానైనా. ఆ బంగారు జింక కావాలని, ఆ బంగారు జింక అయినా కింద పడిందేమో, దాన్ని ఎత్తుకొచ్చే కైతా లేదేమో, ఇద్దరుపై ఆ బంగారు జింక తెయ్యండి అని లక్ష్మణ్ చెప్తాడు. అమ్మా, ఏమీ జరగదమ్మా, ఇదేమో మాయమ్మ. ఈ అడవి ప్రాంతంలో బంగారు జింక రావటం ఏమిటి, మీరు కోరటం ఏమిటి, నా అన్న వెళ్ళటం ఏమిటి అమ్మా? వద్దు తెల్లి, నీ పాదాల దగ్గర నేను ఉంటాను తెల్లి, నేను వెళ్ళును అంటాడు. అయినా సీతాదేవి వదలలేదు. నువ్వు వెళ్ళాలి లక్ష్మణ అంతే. లక్ష్మణుడు వెళ్తాడు. ఇటు వెళ్ళిన తక్షణము మన రావణాసుడు వస్తున్నాడు. భిక్షాంతేహి అంటున్నాడు. సీతమ్మ తల్లి లోపల పర్ణశాల లోపల ఉంది. ఆ పర్ణశాల ఇంకా వినబడుతున్న మాటలకి ఎవరు అని వస్తుంది. నాకి జంగముడు నాకు భిక్షమేయమ్మా అని సీతమ్మ తల్లిని ఆ రావణ బ్రహ్మణుడు అడుగుతాడు. ఈ అమ్మ ఉండే ఫలాలు పండ్లు ఎత్తుకొని పోయి ఇచ్చేయకపోతుంది. కానీ లక్ష్మణ గీత అడ్డం వస్తుంది. ఆ గీత అడ్డముతో లక్ష్మణ కుమారుడిని ఆ యొక్క రావణుడు లోపలికి రాక ఉన్నప్పుడు, లేదమ్మా, నువ్వు పర్ణశాలని యూత్ వచ్చి నాకు భిక్షమేయాలి అంటాడు. అలాగైతే ఎలా ప్రభు, మీరు ఇక్కడ రాని అంటే, లేలే మీరు అవుట్లోకి రావాలి అంటాడు. ఆ యమ్మ సీతమ్మ తల్లి ఆ లక్ష్మణ రేఖ దాటిపోయినాక ఆ యమ్మ సీతమ్మ తల్లిని అపహరించుతారు. అపహరించినప్పుడు సీతమ్మ చెయ్యలేలా ఒంటిపైన కొంచెం బంగారం ఉంటుంది, గాజులు కానీ కొన్ని ఆభరణాలు ఉంటుంది. సీతాదేవి పైన వాడు రథం పైన ఆ విమానక పుష్పములు ఎత్తుకొని పోతూ ఉంటే ఆ సీతాదేవి ఆ యొక్క బాధను తెలుసు కూడా కొన్ని బంగారం ఆభరణాలు వదిలేస్తుంది. ఆడాడ వదిలేస్తుంది. ఆ వదిలేసినాక అక్కడక్కడ పోతుంది. జటాయుతో యుద్ధం. మళ్ళీ సీతమ్మ తల్లిని అశోకవనముల రావణుడు పెడతాడు. అమ్మవారు కృంగిపోతారు. సీతాదేవి అనుకుంది, నాకు లెక్కలేని కనకం ఉంది, బంగారం ఉంది, నేనెందుకు బంగారు జింక నేనెందుకు కోరాలి? ఆ బంగారు జింకను కోరినాక నాకు ఇంత కష్టం రావాలనా? ఈ మాయా జింకను చూసేకపోయి ఈ మాయ రావణ నా వద్దకు రావాలనా అని విలపిస్తా ఉంటుంది. అప్పుడు రావణుడు వస్తాడు. సీత, ఇడీ ప్రపంచంలో ఎక్కడ ఏం కావాలని నీకు ఇస్తాను. నీ ఒంటి నిండా బంగారు ఆభరణతో వజ్ర వైద్యురాలతో నీకు చేసిస్తాను. ఈ లంకా మహాపురం బంగారులతో చేసబడినది. ఈ బంగారమే ఈ లంకాపురికి ఒక అందం, ఆనందం, ఒక ప్రజ్వలిస్తుంది. అలాంటి మహానగరంలో నీకు బంగారు వర్ణాలతో నీకేం పని చేసిస్తాను అంటే సీతమ్మ తల్లి చిరునవ్వు నవ్వుతుంది.
బంగారతో జన్మించిన బంగారతో ఉన్న నాకి నువ్వేమిచ్చేది తండ్రి? నీ బంగారు నా గడ్డి పుసతో సమానమని పక్కేస్తుంది. సీతమ్మ తల్లి లేని బంగార ఆ గడ్డి పుస్తకం వేసి పక్క పంపిస్తుంది. విలిపించిపోతుంది సీతాదేవి. ఈ యొక్క బంగారుతో నాకు ఏమిటి సంబంధము? పుట్టుకతో బంగారు, పెరుగుతో బంగారు, ఆ బంగారు జింకకి నేను ఆశపడటం ఏమిటి? మళ్ళీ బంగారు లంకలో నేను రావటం ఏమిటి? ఈ బంగారు చూపించి నన్ని మళ్ళీ రావణుడు అడగటం ఏమిటి? సీతాదేవి మనసు అల్లకొలోలమైపోతా. ఇది జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ యొక్క యుద్ధ ప్రయాణాలు అవుతుంది. యుద్ధ ప్రయాణాలైన ఇంకా మళ్ళీ సీతాదేవి అయోధ్యకు చేరుకుంటుంది. అయోధ్య చేరుకుని ఆనందంగా మళ్ళీ జీవనం చేస్తుంటే సీతాదేవికి శ్రీమంతం చేసినట్లు సీతాదేవి శ్రీమంతానికి కౌసల్య మహాదేవి, సుమిత్ర, ఆ యొక్క దశరథ మహారాజు ముగ్గురు భార్యలు అందరూ చేరి ఒక రకరకాల బంగారు పంచుతారు. అమ్మకి లెక్కలేని బంగారం ఇస్తూ ఉంటారు. కౌసల్యాదేవి సీతమ్మదేవి మాట్లాడుతూ అమ్మా, అత్తగారు, ఇంత బంగారు ఉంది కాదు తల్లి, నాకెందుకమ్మా బంగారం? మళ్ళీ జనక మహారాజు ఇచ్చిన బంగారు, దశరథ మహారాజులు పెట్టిన బంగారు, ఇంత బంగారు, ఈ శ్రీమంతానికి మళ్ళీ నాకు బంగారు ఏమిటి తల్లి అత్తగారు అని అడుగుతుంది. ఆవిడు కౌసల్యాదేవి ఎంత బాగా చెప్తుందంటే, అమ్మా జానకి, అదంతా పాతపడిన బంగారమ్మా, నువ్వు ఎన్నో కితలు వేసి ఇచ్చిన బంగారమ్మా. ఇప్పుడు నేను మన ఆచారాలను పిలిపిస్తాను. ఇప్పుడు కొత్త రకమైన కొత్త బంగారం నీకు కావలసిన విధంగా మన ఆచారాలతో కొత్త రకం బంగారం చేపించుకోమ్మా. కౌసల్యాదేవి చెప్పే చూసి సీతమ్మ తల్లి మళ్ళీ బంగారం పైన ఒక చిగురు టాక్స్ వస్తుంది. ఆ బంగారం ఆభరణాలు మళ్ళీ రకరకాలమైన సీతాదేవి ఆ యొక్క బంగారం ఆభరణ శ్రీమంతం చేసుకుంది. ఆ శ్రీమంతమైనక ఇప్పుడు వనవాసంగా ఉంది. మళ్ళీ కథ ముందుకు వస్తాం. ఆలోచించేసి సీతాదేవి అలాగే కూర్చొని కంట్ల నీళ్ళు కారుతూ ఉంది. అదేటమే అంటే రామాయణం రాసిన మహాపురుషోత్తముడు, ముందు జరిగినది ముందు జరగబోయేది రాసిన ఆ యొక్క దివ్య పురుషుడు వాల్మీకి మహర్షి ఆ యొక్క వనంలో వస్తూ ఉంటే, అడవిలో వస్తుంటే సీతాదేవి ఎదురుపడుతుంది. వాల్మీకి మహర్షికి తెలిసినది కాబట్టి, అమ్మా సీతాదేవి, ఏందమ్మా నా కథ ఇది, నాకు అన్నీ తెలుసమ్మా, ముందరికి ఏం జరుగుతుందో తెలుసు, ఏం చేయగిందో తెలుసునమ్మా. ఈ నీ యొక్క రాముల యొక్క కథ రాసిన మహాన్ పుణ్యమమ్మ, నాకు మీ కథ రాసిన నేనేనమ్మా. సీతమ్మ తల్లి, పర్ణశాలకు రామ్మ, నా జతలో నువ్వు ఉండు తల్లి, నీ కథకి నేనే రాస్తున్నాడు, నీ యొక్క భాగ్యం నాకే దొరికింది తల్లి అంటే, అప్పుడు సీతమ్మ తల్లి ఈ ఆభరణాలన్నీ తీసేయమన్న వాల్మీకి మహర్షి చెప్తే ఆభరణాలన్నీ తీసి మూట కట్టుకుంటుంది. మళ్ళీ నారి వస్త్రాలతో అమ్మ ఆ యొక్క వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వస్తుంది. సీతాదేవి ఎవరని తెలియకూడదు, సీతమ్మ ఆ దశరథ రాముని కోడాలు రామచంద్రుని భార్య అని తెలియకూడదు అనేసి ఆ యొక్క ఆశ్రమంలో తెలుస్తుంది. కాలక్రమేణా ఈ యొక్క జీవనం అయితుంది. వాళ్ళకి లవకుశులనే బిడ్లు జన్మిస్తారు. చూడండి, బంగారుతో తమేకం అనేది ఎలా ఉంది అనే దానికి ఉదాహరణగా సీతాదేవి ఆనందం పట్టింది. ఇతర రాములు ఒక సామ్రాజ్యాన్ని పెంచుతారు. దానికి గుర్రం పైన ఒక గుర్రాన్ని ఒక ఇచ్చేసి వదులుతారు. అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు అక్కడ ఆ యజ్ఞం చేయాలంటే సీతాదేవి రాముల పక్కల ఉండేలేదు. సీతాదేవి లేక ఈ యొక్క యజ్ఞం ఎట్లు నడుస్తుంది, ఎట్లు నడుస్తుంది, అమ్మవారులకి యజ్ఞం నడుస్తుంది. సీతాదేవి చాలా విలపించిపోతుంది.
వాల్మీకి మహర్షి వస్తాడు. అమ్మా ఎందుకమ్మా ఇంత కుమిలిపోతున్నావు అంటే, మహర్షి రామచంద్ర ప్రభు యజ్ఞం చేస్తున్నారు కదా, నేను లేని యజ్ఞం ఎలా అయిపోయిందమ్మా అంటాడు. అయ్యో నీ మాట నాకు అర్థమైతే తల్లి, నేను నిన్ను దీనిలా పంపిస్తాను చూడమ్మా అంటాడు. అక్కడ పోతే సీతమ్మ బంగారు కనువైన బంగారు సీతమ్మని అక్కడ ఈ యొక్క యజ్ఞానికి రామచంద్రునికి సీతమ్మ తెలియని బంగారులో చేసి పెట్టింది. సీతాదేవి చూసి కృషించి అట్లే కూర్చుని, బంగారుకు నాకు ఎక్కడ సంబంధం, ఇది బంగారు వంటి సీత ఈ యొక్క యజ్ఞానికి బంగారు సీతతో చేసి యజ్ఞం చేస్తారే, అయ్యో బంగారు ఈ కనకానికే నాకు ఎంత సంబంధం రా, నేనే కనకమే నేనైపోయినానే అన్న సీతాదేవి అక్కడ చూసి ఆ బంగారు సీతమ్మను చూసి ఆయమ్మ కంటి రెప్పతో కాటకి తీసాక దృష్టి చుట్టూ పెట్టి మళ్ళీ అడవి దీనికి వచ్చేస్తుంది, వాల్మీకి ఆశ్రమానికి వచ్చేస్తుంది. చూడండి, సీతాదేవికి బంగారు కొండ ఒక అనుబంధం చూడండి. ఆ అమ్మ పుట్టుకతో బంగారు, పెరుగుతూ బంగారు, మధ్యలో బంగారు జింక, మళ్ళీ బంగారు సీతాదేవి, కనక సీతాదేవి, బంగారు సీతాదేవి. సీతాదేవి యొక్క జీవనము ఎంతో ఉంది, కానీ 4 ముక్కలతో మీతో పంచుకుంటున్నాను. దీన్ని వినండి. బంగారు సీత, కనక సీత, సీతాదేవి యొక్క కృప అందరికీ ఉంది. సీతమ్మదేవి అనుగ్రహం ఎప్పుడు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. మీకు అందరికీ నచ్చిందని, మీకు అందరికీ ఇష్టమైందని, మీరు వినలేని వారికి ఇది చాలా వింపుగా ఉందని భావిస్తూ ఈ యొక్క సీతమ్మ తల్లి అనుగ్రహంతో, ఆ యొక్క వ్యాస మహర్షి కృప అనుగ్రహంతో, వాగ్దేవి కృప అనుగ్రహంతో ఈ యొక్క 4 మాటలు మీతో పంచుకొని సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.